ప్రజలు ఆందోళన చెందకుండా ఉండటం కోసం ఇది 90% ఇది యాక్సిడెంట్లా కనిపిస్తుంది. ఉన్న 10% కూడా దీని మీద విచారణ జరగాలని మేము కోరుకున్నామని నేను క్లియర్గా రోజు చెప్పాను. పోలీసు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో మీరు 11:30 కల్లా అక్కడికి వెళ్ళారు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు, ప్రవీణ్ ప్రగడాల గారి మృతదేహాన్ని చూస్తానని చెప్తున్నారు కదా, మీకేమైనా అనుమానం అనిపించింది ఆ సమయంలో? ఆయన మృతదేహం పైన కొన్ని మార్క్స్ ఉన్నాయి, గాయాలు ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు. మీకు ఆ గాయాల తాలూకా దృశ్యాలు కానీ ఇంకేదైనా అనుమానం కల్పించే విధంగా అక్కడ ఆయన మృతదేహం పైన కనిపించిందా? అంటే అక్కడ అనుమానాస్పదంగా మేము ఆలోచించాల్సిన అవసరం అక్కడ రాలేదండి. ఫస్ట్ అందరూ అది యాక్సిడెంట్ ఏరియా, అది యాక్సిడెంట్ జరిగింది, బైక్ యాక్సిడెంట్ అన్నారు, తీసుకొచ్చారు పోలీసులు, అక్కడ దాకానే ఆలోచించాం. కానీ దీని వెనకాతలు ఏమైనా ఉంటుందేమో అనే ఆలోచన నాకైతే అప్పుడు రాలేదండి. కానీ ఎప్పుడు వచ్చింది, నేను చూసినప్పుడు కూడా ఫేస్ మీద ఆయన హాఫ్ హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఫేస్ మీద దెబ్బ ఉంది, ఫేస్ మీద హెల్మెట్ లేదు కాబట్టి దెబ్బ తగులు ఉండొచ్చు అనుకున్నాను. అయితే వీళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ కూడా సార్, నేను నిన్నటిదాకా కూడా పోలీసులకు సపోర్ట్ చేశాను. ఆ రోజు కూడా పోలీసులు చెప్పినట్టే ప్రజలందరినీ శాంతపరిచాం. ఆ తర్వాత రోజు కూడా బాడీని ఇక్కడి నుంచి ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ డ్యామేజ్ జరగకుండా, అల్లర్లు జరగకుండా మేము ఆ బాడీని పోలీసుల నిర్ణయం ప్రకారం పక్క రాష్ట్రానికి పంపించడానికి కూడా అంగీకరించాం. అంగీకరిస్తే ఈ వాస్తవాలు ఒకవేళ మీరు యాక్సిడెంట్ అయితే, ఎందుకంటే యాక్సిడెంట్ నాకొక్కరికే కాదండి, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా యాక్సిడెంట్ అని చెప్పారు ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు. ఆయన అది ట్వీట్ చేశాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది రోడ్డు ప్రమాదం అని ఇచ్చారు, అయినా కూడా ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడి నుంచి ఆయనకు కూడా చెప్పారు ఎవరు యాక్సిడెంట్ అని. మాకు యాక్సిడెంట్ అని చెప్పి మేము ప్రజలకు చెప్పిన తర్వాత మీరు అది యాక్సిడెంట్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఇప్పుడు దాకా సంఖలో పెట్టుకుని ఉండడానికి ఏంటి కారణం? ఎందుకు దాన్ని రిలీజ్ చేయలేదు? అందరూ అనుమాన పడుతున్నట్టు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, అంతకుముందు ఏదైనా దాడి జరుగుతుందని అనుమాన పడుతున్నప్పుడు అనంతపల్లి టోల్గేట్ నుంచి కొవ్వూరు టోల్గేట్ దాకా మధ్యలో ఉన్న ఈ 10 సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? లేదు ఆయన పడిపోయిన తర్వాత ఎవరన్నా ఆ తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత 10 మంది కొట్టి అక్కడ ఉన్న కర్రలతో కొట్టి చంపారనే అనుమానం ప్రజల నుంచి మా నుంచి వ్యక్తం అవుతున్నప్పుడు ఆ తర్వాత ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు? ఆ రెడ్ కార్ ఏదైతే ఆయన క్రాస్ అయిందో ఆ కారు ఎక్కడి నుంచి వస్తుందో అది మాకు అనుమానం ఉంది. ఆ కారుతో కావాలని గుద్ది చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ రెడ్ కార్ ఎవరిది, ఎక్కడి నుంచి అది పాస్ అయ్యింది, ఏ టైంలో వచ్చింది, ఆ వానర్ ఎవడు, ఎక్కడికి పోయింది, అది ఎందుకు ఇప్పుడు దాకా? దీనికేమి 100 రోజులు ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదండి. దీనికేమి ఏదైతే టవర్ లొకేషన్లో లేకపోతే హై టెక్నాలజీలు గూగుల్ టేక్అవుట్లు అక్కర్లేదండి. సింపుల్గా ఏదైతే టోల్ గేట్ దగ్గర కూర్చుంటే ఈ రెడ్ కార్ టైమింగు, ఈయన టైమింగు. ఒకవేళ ఆయనకు ఆ గ్లాస్ పగిలిపోయింది, ఆ పగిలిపోయింది కొవ్వూరు ముందు పగిలిపోయిందా, అనంతపల్లి ముందు పగిలిపోయిందా, కలపరు ముందు పగిలిపోయిందా, విజయవాడ గన్నవరం ముందు పగిలిపోయిందా? వస్తుంది కదా, వస్తే అది చూపించవచ్చు కదా బయటికి. ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? పోస్ట్ మార్టం చేశారు, పోస్ట్ మార్టం దగ్గర అక్కడ పెద్దలు పెట్టుకున్నారు సాక్షులుగా, క్రైస్తవ పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ తరపున డాక్టర్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉన్నప్పుడు మాకు అనుమానం కర్రలతో కూడా చంపారని మేము అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ కర్రలతో ఉన్న గాయాలు ఉన్నాయా లేదా, కత్తులతో పొడిచినట్టు గాయాలు ఉన్నాయా, లేకపోతే యాక్సిడెంట్ వల్ల తగిలిన గాయాలాగా ఉన్నాయని అక్కడ పోలీసు వారు ఆ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని ఇలా కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెడితే ఏ సొమ్ము పోయింది మీది? ఎందుకు దీన్ని ఇలాగ డ్రాగన్ చేసి ఎందుకు పెంట చేస్తున్నారు? ఇది ఎవరు పడితే వాళ్ళ ఎనాలిసిస్లో వాళ్ళు ఇవ్వడానికి, ఇది మత విద్వేషాలు రాయడానికి ఎందుకు ఇక్కడ లోకల్ పోలీసు ఇంత అవకాశం ఎందుకు కల్పిస్తారు నాకు ఇప్పుడు అర్థం కాలేదండి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. పోలీసుల నిర్లక్ష్యం కంటే ముందు హెడ్ లైట్ పగిలిపోయిందా, ఏం జరిగి ఉంటుంది అనేది విశ్లేషించాల్సింది, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాల్సింది. అదే మీరు చెప్పేది? పెట్టాలండి, ఖచ్చితంగా అది పెట్టాలి సార్. ఎవరైతే సీఏ గారు ఉన్నారో ఆయన కంప్లీట్ నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్పాట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఇది యాక్సిడెంట్ అని బాడీ తరలించామంటే మేము అర్థం చేసుకుంటాం. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలో వేల మంది వస్తున్నప్పుడు అది ఒకవేళ హత్యేమో అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ ఏదైతే సీన్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? అక్కడికి ఎందుకు క్లూస్ టీం పంపించలేదు? ఎందుకు అక్కడ డాగ్ స్క్వాడ్ వెళ్ళలేదు? ఏంటి ఆ నిర్లక్ష్యం ఏంటి అతనికి? ఆ నిర్లక్ష్యంతో పాటు మేము సాయంత్రం దాకా అడుగుతున్నా ఏంటి ఇన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి, విషయం అంటే చెప్పబోయా అంటే నేను కుటుంబ సభ్యులకు చెప్తాను తప్ప మీకు ఎవరికి జవాబుదారు కాదంటే, అంటే మాలాటోడు చెప్తే నువ్వు చేసిన తప్పులు మేము కనిపెడతామని అమాయకమైన కుటుంబ సభ్యులు మోసం చేయాలని అనుమానం మాకు వస్తుందా రాదా? పోలీసులు ఏం తప్పు చేస్తుంటారు అంటే కప్పిపుచ్చుతారని అనుమానం ఉందా? పోలీసులే దీన్ని ఓవర్కమ్ చేయడానికి కేవలం యాక్సిడెంట్ గా చిత్రీకరించడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందా? పోలీసుల నిర్లక్ష్యం కొట్టించినట్టు కనిపిస్తుంది సార్. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది మనోభావాలకు సంబంధించిన నిర్లక్ష్యంగా టార్గెట్ ఏంటి అంటే కావాలి తప్పుదో పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారా సార్? ఈ రోజు నిర్లక్ష్యం అనిపించింది మాకు, రేపు పొద్దున తప్పుదోవని అనిపిస్తుంది, ఎల్లుండి ఏళ్ళే ఎవరినో దాయటానికి చేశారు అనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ అనుమానాలు బలపడతాయి.
ఎందుకు అది వేళ హత్య అనుకోండి, హత్యను ప్రకటించి మీరు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మాకు ఏ ఆధారాలు వద్దు. లేదు అనుమానాస్పదంగా ఉంది, ఇది మర్డర్ ఏమో డౌట్ ఉంది అంటే అది అనౌన్స్ చేసి మీరు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయండి, మాకేం డౌట్ లేదు, మాకేం చెప్పక్కర్లేదు. కానీ ఇది మీరు యాక్సిడెంట్ అని చెప్పేలాగా అయితే కనుక ఆ యాక్సిడెంట్కి అయిన ఆధారాలు, ఆయన హైదరాబాద్ నుంచి ఏ టోల్ గేట్లు ఏ టైంలో దాటాడు, విజయవాడ నుంచి ఏ టోల్ గేట్లు ఏ టైంలో దాటాడు, ఆయన హెడ్లైట్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఆరిపోయింది, ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ ఏదైతే బండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం పోలీసులు చేరుకునే దాకా అక్కడ సీసీ ఫుటేజ్ బయట రిలీజ్ చేయండి. దేనికోసం దాస్తున్నారు మీరు? అందులో ఏదన్నా ఉంటే అవును ఇదేదో కాన్స్పిరసీ ఉంది కాబట్టి మేము సీక్రెట్ లేదు. పోలీసులు ఇంకా లేట్ చేస్తే నేను నమ్ముతాను. నేను ఒక్కనే కాదండి, సార్ పోలీసులు నేను నిన్నటి దాకా కూడా చాలా ఊర్చుకున్నాను. ఎందుకంటే అండి నన్ను చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. రాజేష్ ఎందుకు నువ్వు 90% యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పు, అక్కడ ఏదో జరుగుంటుంది కదా అంటే నేను ఓ పోలీస్ ఏం చెప్పాడని చెప్పలేదండి. నేను వెళ్ళాను ఆ టోల్ గేట్కి ఈ స్పాట్కి 10 కిలోమీటర్లు చూసుకున్నాను. ఇక్కడి నుంచి నా 11:30కి వచ్చాడు, ఇక్కడ 11:42కి రీచ్ అయ్యాడు. సో 10 నిమిషాల జర్నీ కరెక్ట్గా ఉంది, దారిలో ఎక్కడ ఏమి డీవియేషన్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో బండి పక్కకి వెళ్ళిపోయినట్టు ఉంది, అక్కడ ధూళి లేసింది కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్లోనే. అక్కడ ఏమీ మనకు ప్రవీణ్ గారు కనపట్లే, బుల్లెట్ కనపట్లే, కానీ అదే స్పాట్లో ధూళి లేచినట్టు కనిపిస్తుంది. ధూళి లేచినట్టు కనిపించినప్పుడు ఓకే యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమోలే. మరి పోలీసులు కూడా ఇంత ఎలా చెప్తున్నారంటే పోలీసులు ఇంత పెద్ద కేసుని ఇది తప్పుదారి పట్టించడానికి అయితే ప్రయత్నించారు. కాబట్టి పోలీసులు చెప్పింది మేము అక్కడ గ్రహించింది రెండు క్రోడీకరించుకుని ఎవరు ఆందోళన చెందొద్దు, ఇది 90% యాక్సిడెంట్లకు కనపడుతుంది, అయినా కూడా కూలంకషంగా దీని మీద విచారణ జరుగుతుందని మేము చెప్పిన తర్వాత ఇప్పటికప్పుడే 24 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా మీరు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయరు, ఆ రెడ్ కార్ ఎవరిదో చెప్పరు, కొవ్వూరు టోల్ గేట్ ముందు ఎక్కడెక్కడి నుంచి ఆయన ఎలాగొచ్చాడో బయటికి చెప్పరు. ఏ సస్పెన్స్ సినిమా ఇది? క్లైమాక్స్కి వెళ్ళాక చెప్తారా సస్పెన్స్? ఈలోపు అందరూ కొట్టుకు చావాలా? ఎప్పటికప్పుడే ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినట్టు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ప్రతిరోజు రిలీజ్ చేయాలి. లేదంటే ఇది 2 రాష్ట్రాల్లో మతాలకు సంబంధించిన విషయం, దీని సీరియస్నెస్ ఇప్పుడు కూడా బుర్రలకు అర్థం అవ్వట్లేదండి. అది నా